హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో జూన్ మాసంలో బంగారం ఎప్పుడు కొనాలి, పుష్యమి నక్షత్రం ఎప్పుడు వచ్చింది, అలాగే అదే కాకుండా ఇంకా ఏదైనా ముహూర్తం ఉందా బంగారం కొనడానికి, ఏది మంచి రోజు, సో అంటే మనకి మంత్లో దగ్గరలో ఏ ముహూర్తం వచ్చింది, అలాగే మనకి పుష్యమి నక్షత్రం ఎప్పుడు అనేది రెండు రకాలుగా ముహూర్తాలు అనేది చెప్పబోతున్నాను. సో మనం మెయిన్ వీడియోలకు వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే, సో ఇలాంటి ప్రతి మంత్ కూడా గోల్డ్ ఎప్పుడు కొనాలి, అలాగే బ్యాంకులో ఉన్న బంగారం ఎప్పుడు విడిపించుకోవాలనేది స్పెషల్ వీడియోస్ రాబోతూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే, జూన్ మాసంలో పుష్యమి నక్షత్రం 27న వస్తుంది. జూన్ 27న అది శుక్రవారంతో కలిసి వస్తుంది. అలాగే హస్త నక్షత్రం కూడా ఈసారి మీకు ఈ బంగారం కొనుక్కునేలాగా గురువారంతో కలిసి వస్తుంది హస్త నక్షత్రం. సో హస్త నక్షత్రంలో కూడా బేసిక్గా ఎవరైనా బంగారం కొనుక్కోవచ్చు. కాకపోతే మనకి హస్త నక్షత్రం మీరు ఎవరైనా అర్జెంటుగా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకందరికీ ఇక్కడ 27th వరకు వెయిట్ చేయాలి కదా. సో ఇక్కడైతే మనకి 5th జూన్ మాసంలో 5వ తారీఖు మీరు ఆ రోజు కంప్లీట్గా డే మొత్తం కూడా ఉంటుంది. గురువారం కంప్లీట్గా, శుక్రవారం 6:33 వరకు కూడా హస్త నక్షత్రం ఉంటుంది. మీకు ఈ ముహూర్తం ఎప్పుడు, విజయ ముహూర్తం ఎప్పుడు అన్నీ చెప్తున్నాను. బంగారం కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు, అలాగే మీరు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు విడిపించుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. అంటే మీరు ఫుల్ అమౌంట్ ఒకేసారి పే చేసి కూడా ఆ రోజున గురువారంతో కలిసి మరీ వచ్చింది కాబట్టి ఒకేసారి కూడా మీరు తీసుకొచ్చేసినట్లయితే మళ్ళీ బంగారం అనేది బ్యాంకుకు పోకుండా ఉంటుంది. సో ఇదొక విశేషం అన్నమాట. మనం బంగారాన్ని కొనొచ్చు, బ్యాంకులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకోరావచ్చు. ఇక మనం మెయిన్ ముహూర్తాలు ఎప్పుడు అనే విషయానికి వచ్చినట్లయితే, హస్త నక్షత్రం 5వ తారీఖు గురువారము 3:35 నుంచి జూన్ మాసంలో, మళ్ళీ 6వ తారీఖు 6:33 వరకు మనకి హస్త నక్షత్రం ఉంటుంది. అంటే 5వ తారీఖు గురువారం రోజున కంప్లీట్గా డే అండ్ నైట్ మొత్తం కూడా మనకి హస్త నక్షత్రం ఉంటుంది. సో మీరు ఎవరైనా కూడా బంగారం కొనే వాళ్ళందరూ కూడా దగ్గరగా మేము పుష్యమి నక్షత్రం వరకు వెయిట్ చేయలేము, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏదైనా ఎక్కువగా బంగారాన్ని కొనాలను, ఇక్కడ మనకి పుష్యమి నక్షత్రంలో అయితే మనకు మాంగళ్యానికి సంబంధించినవి ఏది కొనుక్కోకూడదు. కానీ ఇక్కడ హస్త నక్షత్రం గురువారంతో కలిసి వస్తుంది కాబట్టి మీరు అలా వివాహానికి సంబంధించింది కూడా బేషుగ్గా కొనుక్కోవచ్చు. రెండు రకాలుగా చెప్తున్నాను. ఒకటి విజయ ముహూర్తం, ఇంకోటి అభిజిత్ ముహూర్తం. విజయ ముహూర్తం వచ్చి మనకి మధ్యాహ్నం 2:17 నుంచి 3:08 వరకు విజయ ముహూర్తం ఉంటుంది. ఇంకా అభిజిత్ ముహూర్తం 11:44 నుంచి 12:35 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ రెండు ముహూర్తాల్లోనూ మనం బంగారం కొనుక్కోవచ్చు. అలాగే మీరు స్పెషల్గా బంగారం విడిపించుకోరావాలనుకున్నా కూడా, అంటే మీకు ఎక్కువ అమౌంట్ అనేది లేదు కానీ మేము ప్రయత్నం అనేది చేయాలనుకుంటున్నాం వాళ్ళు, విజయ ముహూర్తంలో కొద్దిగా అమౌంట్ అయినా కూడా మీరు అక్కడ కట్టడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట. ఇంకా మనకి పుష్యమి నక్షత్రం జూన్ మాసంలో 27వ తారీఖు 7:21 నుంచి 28వ తారీఖు 6:35 మార్నింగ్. సో ఇక్కడ మీకు ముందు రోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉంటుంది. పుష్యమి నక్షత్రం కూడా డే అండ్ నైట్ మొత్తం కంప్లీట్గా ఉంటుంది. శుక్రవారంతో కలిసి వస్తుంది. సో బేషుగ్గా బంగారాన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. అభిజిత్ ముహూర్తం 12:03 నుంచి 12:56 వరకు మధ్యాహ్న సమయం వరకు కూడా అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తంలో మధ్యాహ్నం ఎప్పుడు కూడా బంగారం మధ్యాహ్నం కొనుక్కోవడం శ్రేష్టం. ఓకేనా. సో సాయంత్రం కూడా కొనుక్కోవచ్చు. ఎక్కువగా గురువారం అయితే మనకి మధ్యాహ్న వేళలే చాలా శ్రేష్టం. ఇక అమృత గడియలు మనకి అర్లీ మార్నింగ్ వస్తుంది, ఆ టైంలో ఎవరు కొనుక్కోము కాబట్టి. కాకపోతే ఇక్కడ విశేషం ఎందుకు ఇక్కడ మీకు నోట్ చేసి ఉంచానంటే, మీకు లాస్ట్ మంత్ ఒక వీడియో షేర్ చేశాను కదా, బంగారం కొనలేకపోయినా మీరు పుష్యమి నక్షత్రంలో 31న పరిహారం చేసుకోండి అని. సో
సో పుష్యమి నక్షత్రానికి అది మనీ ఆయిల్ గురించి. సో మనీ సమృద్ధిగా మనకి కలిసి రావడానికి పుష్యమి నక్షత్రంలో బంగారం ఎలా కొంటామో అలాగే డబ్బులు బాగా కలిసి రావడానికి పరిహారం చేసుకోండి అని మనీ ఆయిల్ గురించి చెప్పాను. ఆ పరిహారాన్ని మీరు ఈ టైమింగ్లో చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి విశేషంగా శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి మీకు ఆ మనీ ఆయిల్ కూడా లక్ష్మీ పూజ చేసి స్పెషల్గా చేసుకోమని అక్కడ అర్చన అన్నీ కూడా చెయ్యాలి కదా. సో అది చేసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మంత్ మిస్ అయిన వాళ్ళు జూన్ మాసంలో శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఇది మనకి బ్రాహ్మీయ ముహూర్తం అమృత గడియలు రెండు కలిసి వస్తుంది. ఇక్కడ 5 గంటల 5 నిమిషాల నుంచి 6 గంటల 35 నిమిషాల మధ్య సమయంలో మీరు ఆ పరిహారాన్ని చేసుకున్నట్లయితే పరిహారం అయిన వెంటనే మీరు నుదుటి పైన బొట్టు కూడా ధరించడానికి ట్రై చేయండి. లేదంటే 8 గంటల లోపలైనా కూడా బొట్టుని ధారణ చేసుకోండి. ఓకేనా. సో ఇది పరిహారం చేసుకునే వాళ్ళకి ఈ ముహూర్తం. ఇక విజయ ముహూర్తం బంగారం కొనే వాళ్ళకి మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాల నుంచి 3 గంటల 13 నిమిషాల వరకు ఇది విజయ ముహూర్తం. సో బంగారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో పండ్లన్నీ చూసుకొని మధ్యాహ్నం వెళ్ళి కొనే వాళ్ళందరికీ కూడా ఈ ముహూర్తం చాలా చాలా శ్రేష్టమైనది. శుక్రవారంతో కలిసి వచ్చింది. అత్యంత లక్ష్మీప్రదం. మళ్ళీ మళ్ళీ బంగారం కొనాలని కోరుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా బంగారం కొనాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కొనుక్కోండి. కొనలేము అనుకున్న వాళ్ళు ఏం ఫీల్ కాకండి. ఈ పరిహారాన్ని చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజుటి వీడియో. మీకు 2 రకాలుగా 2 ముహూర్తాలు 2 కూడా చాలా బేషుగ్గా మంచి వారాలలో వచ్చింది. సో ఎవరెవరు బంగారం కొనాలన్నా విడిపించుకోవాలన్నా డబ్బులు బాగా సంపాదించాలన్నా ఇటు పరిహారము అటు ముహూర్తాలు 2 రకాలుగాను మీకు చెప్పాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.